Hi friends, exercise 6.3. First problem, draw the graph of each of the following linear equation. First question, 2y is equal to minus x plus 1. టేబుల్ ఆఫ్ సొల్యూషన్ ఈ పట్టిక మాదిరిగా రాసుకోవాలి. ఎక్స్ కాలం, వై కాలం, ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్, పాయింట్ ఈ విధంగా రాసుకోవాలి. ఇది ఎక్స్ కాలం, ఇది వై కాలం, ఇది ఎక్స్ వై కోఆర్డినేట్, ఇది పాయింట్. నేను గ్రాఫ్ పేపర్లో స్కెచ్ యూజ్ చేశాను కానీ మీరు పెన్సిల్తో మాత్రమే రాయాలి. ఎక్స్ వాల్యూ మనం 1 అనుకున్నప్పుడు ఇక్కడ లెక్కని కింద రాసుకుంటే 2y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఎక్స్ ప్లస్లో 1ని సబ్స్టిట్యూషన్ చేయాలి. 2y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ బ్రాకెట్ పెట్టి 1 రాయాలి, ఎందుకంటే ఇక్కడ మనం ప్లస్ 1 తీసుకున్నాం కాబట్టి. ప్లస్ 1 2y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ప్లస్ 1. 2y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ప్లస్ 1 సబ్ట్రాక్షన్ చేస్తే 0 వస్తుంది. y ఈక్వల్ టు 0, 2 మల్టిపుల్ ఉంది కాబట్టి రైట్ సైడ్ పంపిస్తే బై 2 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 0/2 అంటే 0. మనకు x వాల్యూ 1 ఇక్కడ రాసుకోవాలి, y వాల్యూ 0, 0. మనము ఈ x కోఆర్డినేట్, y కోఆర్డినేట్ రెండింటిని మనము పాయింట్ ఏగా రాసుకోవాలి. నెక్స్ట్ x వాల్యూ మైనస్ 1 అనుకున్నప్పుడు ఇక్కడ ప్లస్ 1 అనుకున్నాం కదా, ఇక్కడ మైనస్ 1 అనుకోవాలి. ఇక్కడ లెక్కని డౌన్లో రాసుకుంటే 2y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఎక్స్ ప్లస్లో మైనస్ 1ని సబ్స్టిట్యూషన్ చేయాలి. 2y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి, ఇక్కడ ఇంటూ అంటే బ్రాకెట్ పెట్టి మైనస్ పెట్టాలి, ప్లస్ 1. 2y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 ప్లస్ 1. 2y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ 1 ప్లస్ 1 కాబట్టి 2 అవుతుంది. y ఈక్వల్ టు 2/2, ఈ 2 అనేది రైట్ సైడ్ పోతే బై 2 అవుతుంది. 2 1 జా 2 1 జా. y ఈక్వల్ టు 1/1 అంటే 1, అంటే x వాల్యూ మైనస్ 1 అయితే y వాల్యూ 1 ప్లస్ 1 అవుతుంది. ఈ x కోఆర్డినేట్ని y కోఆర్డినేట్ని మనము b పాయింట్గా చూపించుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ 1 మైనస్ 1 అనుకున్నాం కదా, ఇప్పుడు ఎక్స్ వాల్యూ మనము 3 అనుకుంటే లెక్కని ఇక్కడ డౌన్లో రాసుకుంటే 2y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఎక్స్ ప్లస్లో 3ని సబ్స్టిట్యూషన్ చేస్తే 2y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ 3 ప్లస్ 1, అంటే మైనస్ ఆల్రెడీ కాబట్టి బ్రాకెట్ పెట్టి రాసుకోవాలి. 2y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 ప్లస్ 1. 2y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 1 సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ 2 వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2/2, ఈ 2 రైట్ సైడ్ పంపిస్తే బై 2 అవుతుంది, ఎందుకంటే మల్టిపుల్ కాబట్టి 2 1 జా 2 1 జా, అంటే y ఈజ్ ఈక్వల్ టు 1/1 అంటే మైనస్ 1, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1 పెట్టుకోవాలి. మనకు x వాల్యూ 3, y వాల్యూ మైనస్ 1, 3 మైనస్ 1. ఇది 3 ఏమో x కోఆర్డినేట్, మైనస్ 1 ఏమో y కోఆర్డినేట్. దీనికి మనము c అని పాయింట్ పెట్టుకోవాలి. మనకు ఎక్స్ వై కోఆర్డినేట్లో వచ్చినవి మన గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేసి గ్రాఫ్ గీస్తే సరిపోతుంది. ఇక్కడ 1 0, ఇక్కడ మైనస్ 1 1, ఇక్కడ 3 మైనస్ 1 ఈ గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేసి మనం గ్రాఫ్ గీయాలి. గ్రాఫ్ పేపర్లో మిడిల్లో గీసిన లైన్ని హారిజెంటల్ నెంబర్ లైన్ అంటారు. ఇది ఎక్స్ డాట్ అని పేరు పెట్టాలి. స్ట్రేట్గా గీసిన లైన్ని వర్టికల్ నెంబర్ లైన్, వై డాట్ అంటారు. హారిజెంటల్ వర్టికల్ లైన్ ఇంటర్సెక్ట్ అయిన ప్లేస్ని ఒరిజిన్ అంటారు. దీన్ని ఓతో చూస్తారు. ఇక్కడ 0 స్టార్ట్ అవుతుంది. 0కు రైట్ సైడ్ ఉన్న వాటిని ప్లస్ నెంబర్స్, 0కు లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని నెగిటివ్ నెంబర్స్గా తీసుకుంటారు. అదే 0కు వై యాక్సిస్ పైన, 0కు వై స్ట్రేట్ లైన్ పైన అనేది పాజిటివ్ నెంబర్స్, దానికి ఆపోజిట్ ఉన్న దాన్ని నెగిటివ్ నెంబర్స్గా తీసుకుంటారు. మన స్కేల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కేల్ కంపల్సరీ రాయాలి. ఎక్స్ యాక్సిస్ పైన 1 సెంటీమీటర్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్ మనం 1 యూనిట్గా తీసుకున్నాము. వై యాక్సిస్ పైన 1 సెంటీమీటర్, 1 సెంటీమీటర్కి 1 యూనిట్గా తీసుకున్నాం. ఇక్కడ 1 2 3 మనం ఇక్కడ వరకు రాసినందుకు స్కేల్ రాసి మనం మార్క్ వేస్తారు. ఎక్స్ యాక్సిస్ +1, వై యాక్సిస్ 0. ఎక్స్ యాక్సిస్ +1 అంటే ఇక్కడ, వై యాక్సిస్ 0 అంటే 0 ఇక్కడ కాబట్టి ఇక్కడనే రాయాలి. మనము ఇక్కడ 1, 0 అని రాయాలి. దానికి మనము ఏ అనే పాయింట్ ఇవ్వాలి, ఎందుకంటే మనం ఏ అని మనం పాయింట్లు రాస్తున్నాం కాబట్టి. సెకండ్, ఎక్స్ యాక్సిస్ -1, వై యాక్సిస్ 1, బి పాయింట్. ఎక్స్ యాక్సిస్ -1 అంటే ఇక్కడ, మళ్ళీ వై యాక్సిస్ +1 అంటే ఇక్కడ రాయాలి. -1 1, ఇక్కడ మనం బి పాయింట్. ఎక్స్ యాక్సిస్ +3, వై యాక్సిస్ -1, సి పాయింట్. ఎక్స్ యాక్సిస్ +3 అంటే ఇక్కడ, వై యాక్సిస్ -1 అంటే ఇక్కడ 3 -1 రాయాలి. ఇక్కడ పాయింట్ సి, ఈ పాయింట్ని మనం సి అని రాస్తాం. ఇప్పుడు మనం స్కేల్ తీసుకొని స్ట్రేట్ లైన్ తీస్తే మన గ్రాఫ్ అయినట్టు. ఇక్కడ 3 పాయింట్లు స్కేల్కు స్ట్రేట్గా వచ్చేటట్టు పెట్టి సి పాయింట్, ఇక్కడ ఏ పాయింట్, ఇక్కడ బి పాయింట్ ఇలా రాయాలి. ఇక్కడ 2y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ 1 లెక్క రాసుకోవాలి. దిస్ ఈజ్ ద గ్రాఫ్.
Second problem, minus x plus y is equal to 6. Second problem, table of solution, x value, y value, x coordinate, y coordinate, point. x వాల్యూ 0 అనుకుంటే ఎక్స్ ప్లస్లో 0ని సబ్స్టిట్యూషన్ చేస్తే మైనస్ ఉంది కాబట్టి ఆల్రెడీ మైనస్ రాసుకోవాలి, బ్రాకెట్ పెట్టి 0 రాయాలి, ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 6. మైనస్ ఇంటూ 0 అంటే 0 వస్తుంది, ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 6. 0 ప్లస్ y అంటే 0 ఉంటుంది, 0కు మనము ఉన్నా లేకున్నా ఉన్నట్టే కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 6. మనకు x వాల్యూ 0 వస్తే y వాల్యూ 6 వచ్చింది. x కోఆర్డినేట్ 0, y కోఆర్డినేట్ 6. మనం పాయింట్లో ఇది ఏ పాయింట్గా రాసుకోవాలి. x వాల్యూ ప్లస్ 1 అనుకుంటే లెక్క డౌన్లో రాసుకుంటే మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6. ఎక్స్ ప్లస్లో ప్లస్ 1ని సబ్స్టిట్యూషన్ చేస్తే మైనస్ ఇంటూ 1 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడ మైనస్ ఉంటుంది, ప్లస్కు 1 అనేది ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడ మైనస్ 1 అనేది ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ పంపిస్తే y ఈజ్ ఈక్వల్ టు 6, మైనస్ 1 రైట్ సైడ్ వస్తే ప్లస్ 1 అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 7. x వాల్యూ 1 వస్తే y వాల్యూ 7, x కోఆర్డినేట్ 1, y కోఆర్డినేట్ 7. దీని బి పాయింట్. x వాల్యూ 0, x వాల్యూ ప్లస్ 1 అనుకున్నాము, x వాల్యూ మైనస్ 1 అనుకుంటే ఎక్కడ డౌన్ రాసుకుంటే మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6. ఎక్స్ ప్లస్లో మైనస్ 1ని సబ్స్టిట్యూషన్ చేయాలి, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టి మైనస్ 1 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6. వై ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 1ని రైట్ సైడ్ పంపిస్తే మైనస్ 1 వస్తుంది, వై ఈజ్ ఈక్వల్ టు 6లోకి వెళ్ళి మైనస్ 1ని సబ్ట్రాక్షన్ చేస్తే వై. ఎక్స్ వాల్యూ మైనస్ 1 అయితే వై వాల్యూ 5. ఎక్స్ కోఆర్డినేట్ మైనస్ 1, వై కోఆర్డినేట్ 5. దీన్ని సి పాయింట్ రాస్తాం. ఈ లైన్ని హారిజంటల్ నెంబర్ లైన్ అంటారు. ఎక్స్ డాష్ స్ట్రేట్గా వచ్చిన లైన్ని వర్టికల్ నెంబర్ లైన్, వై డాష్. హారిజంటల్ నెంబర్ లైన్, వర్టికల్ నెంబర్ లైన్ ఇన్సెక్ట్ అయిన ప్లేస్ని వర్జిన్ అంటారు. ఇక్కడ నుంచి 0. హారిజంటల్ నెంబర్ లైన్లో 0 నుంచి రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్లు, 0 నుంచి లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్. అదే వర్టికల్లో నెంబర్ లైన్లో 0 నుంచి స్ట్రేట్గా పాజిటివ్ నెంబర్లు, దానికి ఆపోజిట్లో నెగిటివ్ నెంబర్స్ని తీసుకోవాలి. 0 నుంచి 1 సెంటీమీటర్కు 1 అనుకుంటే అది 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్గా తీసుకోవాలి. వై యాక్సిస్ని 0 నుంచి 1 సెంటీమీటర్ 1 యూనిట్గా తీసుకుంటాం కాబట్టి వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. సెకండ్ ప్రాబ్లంలో వచ్చిన ఎక్స్ వై కోఆర్డినేట్ల నెంబర్లని గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేసి లైన్ గీయాలి. ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ 0, వై యాక్సిస్ 6 ఏ పాయింట్. ఎక్స్ యాక్సిస్ 0 అంటే ఇక్కడ, వై యాక్సిస్ 6 అంటే ఇక్కడ 0, 6 ఏ పాయింట్. సెకండ్ ఎక్స్ యాక్సిస్ ప్లస్ 1, వై యాక్సిస్ ప్లస్ 7 బి పాయింట్. ఎక్స్ యాక్సిస్ ప్లస్ 1 అంటే ఇక్కడ, వై యాక్సిస్ ప్లస్ 7 అంటే ఇక్కడ 1, 7 బి పాయింట్. థర్డ్ ఎక్స్ యాక్సిస్ మైనస్ 1, వై యాక్సిస్ 5 సి పాయింట్. ఎక్స్ యాక్సిస్ మైనస్ 1 అంటే ఇక్కడ, వై యాక్సిస్ 5 అంటే ఎక్స్ యాక్సిస్ మైనస్ 1, వై యాక్సిస్ 5 సి పాయింట్. ఈ 3 పాయింట్లని ఒకే లైన్ పైన గీస్తే లెక్కన రాస్తే మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6. దిస్ ఈజ్ ద గ్రాఫ్.